తిరుమల అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం. శ్రీవారి భక్తులు తిరుమల చేరుకోగానే వారికి చెవులకు ఇంపుగా గోవింద నామ స్మరణలు వినిపిస్తూ ఉంటాయి. కొండపై కొలువున్న గోవిందుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం లక్షల్లో భక్తులు తరలి వస్తారు. అలిపిరి రోడ్ నుంచి నడక మార్గంలో దర్శనానికి వెళ్లే భక్తులు కొందరైతే సరాసరి కొండెక్కి దర్శించుకునేవారు ఇంకొందరు. ప్రతి భక్తుడు కూడా ఆ ఆపద మొక్కుల వాడిని దర్శించుకొని తమ బాధలన్నీ తీరిపోవాలని మొక్కుకుంటారు. కొందరు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి బాధలు లేకుండా చేసేందుకు టీటీడీ ప్రతిరోజు ఉచితంగా అన్నదానం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో ప్రతిరోజు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్ PAC2లో అన్న ప్రసాదాల వితరణ నిర్వహిస్తారు. భక్తులు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో రాంబగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం, PAC1 వద్ద కూడా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ అన్నదాన కార్యక్రమాన్ని తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రం నిర్వహిస్తుంది. దీంతో పాటు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఎదురు చూసే భక్తులకు, కంపార్ట్మెంట్లోని భక్తులకు సాంబార్ అన్నం, పెరుగన్నం, ఉప్మా, పొంగల్, మజ్జిగ, పాలు, టీ, కాఫీలను కూడా సరఫరా చేస్తుంది. ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఈ అన్నప్రసాద కేంద్రం భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమలలో అన్నదానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందట. మరి ఆ అన్నప్రసాద వితరణ మీకు కూడా చేసే అవకాశం దక్కితే, అవునండి, భక్తులను సైతం ఈ మహత్కార్యంలో భాగం చేస్తుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఒక్కరోజు అన్నప్రసాద విరళ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలో భక్తులు ఒక్కరోజు అన్నప్రసాద వితరణ చేసేందుకు రూపాయలు 44 లక్షలు ఖర్చు అవుతుంది. ఉదయం అల్పాహారానికి 10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం అన్నింటికీ మీరు డబ్బును విరాళంగా ఇవ్వచ్చు, లేదా ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కూడా మీరు విరాళం ఇవ్వచ్చు. విరాళం అందించిన దాత పేరును వెంకట్రామ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అలాగే విరాళం అందించే దాతనే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి గతంలో 10 లక్షల రూపాయలు ఖర్చవగా కాలక్రమేణా అది 26 లక్షలకు చేరింది. ఆ తర్వాత 33 లక్షలకు, ఇక ఇప్పుడు ధరలు విపరీతంగా పెరగడంతో 44 లక్షలకు చేరింది. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనవడు దేవాంశు పుట్టినరోజున ఒకరోజు అన్నప్రసాద వితరణకు రూపాయలు 44 లక్షలు చెల్లించగా, అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన చిన్న కొడుకు మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో రూపాయలు 17 లక్షలు అన్నప్రసాద వితరణకు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.